హలో గాయస్, నేను మీ విశాల్. మనమైతే మసీద్ దగ్గర వచ్చేసి ఇంకా సేరీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఈరోజు మనం మజ్బూస్ అయితే చేస్తున్నాం. డైలీ మజ్బూస్ అని అనుకున్నారా? ఎందుకంటే ఇది మసాలా అయితే తక్కువ ఉంటుంది, మనము ఉక్కుపుద్దు ఉంటాం కదా, అందుకోసం మసాలాలు లైట్ వేసుకొని ఇంకా మంది స్టైల్లో అయితే తెచ్చుకుంటాం. మనమైతే ఇంకా మసాలాలు వేసి ఇంకా నీట్గా అయితే చికెన్ కడిగేసి దానిపైన వేసేసాం చికెన్. ఇంకా రెండుసేపు అయితే మసాలాలు పట్టినట్టు లైట్గా మిక్సింగ్ అయితే చేసుకున్నాం రెండుసేపు. మా మాస్టర్ అయితే నెంబర్ 1 చేస్తాడు లైట్ మసాలాలతో, ఒక్కబుద్దు ఉంటాం కదా అందుకోసము. ఇంకా తర్వాత కావాల్సిన అన్ని నీళ్ళు అయితే వేసుకుని బాగా ఎందించి ఇంకా మసాలా తగిలానని మనమైతే ఇంకా పక్కకి అయితే పెట్టేసినాం. ఇంకా చికెన్ పెట్టి ఫ్యాన్ కింద అయితే పెట్టేసినాం. ఇంకా మసాలాలు తీసుకుని పోయి చికెన్ మీద వేసి ఇంకా బాగా కింద మీద బాగా అయితే కలిపినాం రెండుసేపు అయితే మసాలాలు తగిలానని. ఇంకా తర్వాత మనమైతే ఇంకా రైస్ అయితే ఇంకా రెండుసేపు అట్లా కలిపినాం, ఏమైనా కింద ఏమైనా తగులుతుందేమని. ఇంకా తర్వాత పైన అయితే నీట్గా అయితే గాలి చేసినాము, ఆనియన్ కొత్తిమీర వేసి. ఇంకా ఫైనల్గా అయితే మనమైతే రైస్ అయితే దమ్ అయితే పెట్టేసినాం. మా మాస్టర్ అంత ఇది వేడిలో కూడా మా కోసం అయితే బాగా నీట్గా చేసిస్తాడు. ఇంకా తర్వాత చికెన్ పకోడీ అయితే రెండుసేపు ఫ్రై చేసుకున్నాం. అంత లోపలనే మన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అయితే పక్కన తీసేసి ఇంకా పైన అయితే కాజు వేసినాం ఈరోజు స్పెషల్గా. కాజు వేసుకుని ఇంకా మనమైతే ఇంకా దమ్ అయితే చేసినాం. రైస్ అయితే సూపర్గా దిగింది మామ. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకా చికెన్ పకోడీ అయితే 20 kg తీసుకున్నాం. అదంతా బాగా ఫ్రై చేయాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఇంకా రెండుసేపు అయితే బాగా నీట్గా ఫ్రై చేసేసినాం. ఒక కుండలో మనమైతే వేప చెట్టు ఇది పూత అయితే నీళ్ళు వేసి తాగుతాం పొద్దున. ఇంకా డైజెస్ట్ కూడా బాగా అవుతుంది, నీట్గా ఉంటుంది తాగుతుంది. ఇంకా తర్వాత సేరీ టైం అయింది. ఇంకా అందరూ అయితే బాక్సులు తెచ్చుకున్నారు. ఇంట్లో తినేవాళ్ళు ఇంట్లో, మసీదులో తినేవాళ్ళు మసీదులో అయితే ఒకరి తర్వాత ఒకటి వచ్చి ఇంకా ప్లేట్లలో వేసుకుని అందరం అయితే ఇంకా ఒక చోట వచ్చి ఇంకా బాగా అయితే తింటాం మామ. ఇంకా ఈరోజు ఫ్రూట్స్ కూడా పెంచినాడు, ఫ్రూట్ జ్యూస్. ఇలాంటి మంచి వీడియోస్